చేయండి, లేదంటే 30,000 ఎకరాలు కొనుగోలు చేయమని చెప్పాడు. కొనండి. నిజంగా నేను చెప్తున్నాను, అమరావతిలో 30,000 ఎకరాలు మీరు కొనుంటే ఆ రోజు ఉండవల్లి, పెనుమాక ఇట్లాంటి అప్పటికే విలువైన భూములను ఆ 4 గ్రామాలను వదిలేయండి. ఆ గ్రామాలు 4 గ్రామాలను వదిలేస్తే మీరు వాళ్ళ రాజధాని నిర్మాణం చేసినటువంటి సీడ్ క్యాపిటల్ అని, ఆ క్యాపిటల్, ఈ క్యాపిటల్ అయ్యో చెప్తున్నారు కదా, టెంపరీ రాజధాని, తాత్కాలిక రాజధాని, అన్ని రాజధాని, తాత్కాలిక హైకోర్టు, పర్మనెంట్ హైకోర్టు, పర్మనెంట్ సచివాలయం, పర్మనెంట్ క్వార్టర్స్ ఈ కట్టిన చోట ఎకరానికి 50,000 ఇస్తే పరిగెత్తుకొచ్చి కాగితాలు మీ మొహం మీద పడేసేవాళ్ళు కదా రైతులు, ఎగాడుకుంటూ వచ్చేవాళ్ళు. ఎకరానికి 50 లక్షలు ఇస్తే, ఎకరానికి 50 లక్షలు ఇస్తే 30,000 ఎకరాలు, 30,000 ఎకరాలు, ఎకరానికి 50 లక్షలు మీరు ఆ రోజు మనం డబ్బు ఇచ్చి ఉంటే రైతులు ఆనందంగా తీసుకుని వాళ్ళు ఎక్కడ బయటికి వెళ్ళి కొనుక్కునే వాళ్ళు. ఎందుకని బయట 20 లక్షలు 10 లక్షల లోపే ఉంది పొలం ఆ రోజు. 50 లక్షలు రైతులకు కూడా, ఎందుకంటే రైతులకి భూమికి డబ్బులు ఎక్కువ ఎందుకు ఇవ్వాలి? రైతుకి మనిషికి, అంటే భూమికి మనిషికి లేదా భూమికి రైతుకి భావోద్వేగపరమైనటువంటి బంధం ఉంటది. తాత ముత్తాతల దగ్గర నుంచి భూమితో బంధం ఉంటది, సెంటిమెంటల్ అటాచ్మెంట్ ఉంటది. అందుకోసం ఫర్ ఎవర్ వాళ్ళని భూముల నుంచి తొలగిస్తున్నాం కాబట్టి మంచి ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చి 50 లక్షలు ఇచ్చి మీరు బయటికి పంపిస్తే ఎంత అవుతుంది మొత్తం అంతా కలిపి? 15,000 కోట్ల, 30,000 కోట్ల, ఎంత? 30,000 ఇంటూ 50 లక్షలు 15,000 కోట్లు. దాంట్లో 1000 ఎకరాల్లో రాజధాని కట్టుకున్నా 29,000 ఎకరాలు మన ఆస్తి కింద ఉండేది కదా, ప్రభుత్వ ఆస్తి కింద. దాంట్లో సామాన్యులకి, మధ్యతరగతి వాళ్ళకి, చిన్న చిన్న వాళ్ళకి, అలాగే ఉద్యోగస్తులకి, ఎవరికి పడితే వాళ్ళకి రాజధానిలో ప్రభుత్వం భూమి ఇచ్చే పరిస్థితులు ఉండేది కదా. ఇవాళ అమరావతిలో కాపురం ఉండగలిగేది ఎవడున్నాడు? జగన్ గారు ఇచ్చిన 50,000 పేదవాళ్ళ పట్టాలను కూడా మీరు రద్దు చేశారు కదా. ఎవడొచ్చి ఉంటాడు అక్కడ? ఏదో 3 కాలేజీ, 3 యూనివర్సిటీలను, అంటే డీమ్డ్ యూనివర్సిటీలను, ఈ 4 హోటల్స్ అంటే హోటల్స్ ఎవడుంటాడు? సాఫ్ట్వేర్ 5 నక్షత్రాల హోటల్ ఎవడుంటాడు కాపురం? మీ దగ్గరికి ఎవడొకడు బ్రోకరేజ్ చేసుకుంటా వచ్చిన బ్రోకర్లు ఉండాలి తప్పితే ఇవాళ అక్కడ రాజధానిలో ఉండే ప్రజలే లేనప్పుడు స్టార్ హోటల్ ఏం చేసుకుంటారు చెప్పండి? స్టార్ హోటల్ ఇప్పుడు మీరు కట్టిస్తే బ్యాంక్ కోడి దివాళా, అప్పు ఇచ్చిన బ్యాంక్ కోడి దివాళా తీయాల్సింది తప్పితే, హైదరాబాద్ లో హోటల్ ఉంది కదా అట్లా దివాళా తీయాల్సి చివరికి బ్యాంకు నడుపుకోవాలి, యాక్షన్ పెట్టుకోవాలి. రాజుల సొమ్ము రాళ్లపాలి అనేట్టుగా అమరావతిలో కట్టే స్టార్ హోటల్స్ కి ఇచ్చే అప్పు జనం సొమ్ము కాబట్టి, అది బ్యాంకుల్లో దాచుకునే జనం సొమ్ము కాబట్టి హారతకర్పూర్లాగా ఆవిరైపోవటం తప్పితే ఏం జరుగుద్ది చెప్పండి? ఏం జరుగుద్ది సార్? ఒలింపిక్స్ దేవుడెరుగు సార్. మీరు ఒలింపిక్స్ చేస్తా అన్నారు కదా, ఒలింపిక్స్ దేవుడెరుగు. ఒలింపిక్స్ అంటే ఆటలే కదా. ఇవాళ అక్కడ మీరు అమరావతిలో చేసేది ఏంటి అంటే రైతుల జీవితాలతో ఆటలాడుతున్నారు. ఒలింపిక్స్ సంగతి దేవుడు ఎరగని, ఆటలు ప్రపంచ స్థాయి ఆటలు ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఈ రైతుల జీవితంతో మీరు ఆటలాడుతున్నారు ఒలింపిక్స్ పెడతామని చెప్పి. 60,000 కోట్లు పనులు ప్రారంభించామని చెప్పి డబ్బాలు కొడుతున్నారు. 47,000 కోట్లు అప్పులు తెచ్చేసామని చెప్తున్నారు అమరావతి కోసం. చదరపడికి 20,000 రూపాయలు. పోయే కాలం కాబట్టి చదరపడికి 20,000 ఏంటండి? చంద్రబాబు నాయుడు గారు చెప్పండి, మంత్రులు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు చెప్తాడు నా ఆస్తులు 1,00,000 కోట్లు. మొన్న ఎప్పుడు ఆ మధ్య కావాలంటే ఏ విలేకరుని అడిగినా చెప్తాడు, నాకే కావాలంటే కొంచెం టైం ఇస్తే అది కూడా తెస్తాను. నా ఆస్తులు 1,00,000 కోట్లు అన్నాడు. ఆయనకున్న వ్యాపారం హెరిటేజ్. హెరిటేజ్కి కార్పొరేట్ ఆఫీస్ ఉంది కదా పంజాగుట్లో, చదరపు అడుగు ఎంతతో కట్టారు? మీ 1,00,000 కోట్ల ఆస్తికి ఉన్నటువంటి ఆదాయ వనరుగా ఉన్నటువంటి హెరిటేజ్ బాగా పాడిస్తుంది కదా మీకు. వెన్న హెరిటేజ్ బాగా వెన్న, బటర్, చీజు ఇట్లాంటివన్నీ మీకు ఇస్తుంది కదా. దాని హెడ్ ఆఫీస్ పంజాగుట్లోని హెడ్ ఆఫీసు చదరపు అడుగు ఎంతతో కట్టారు? 20,000తో కట్టరా? అంటే మా సొమ్ము అయితే మాత్రం చదరపు అడుగు 20,000తో దోచేస్తారా? కట్టరా ఇది? ఆఫీసులు కడతాకే 50,000-60,000 కోట్లు ఖర్చు అయితే
మరి 50,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతుల ప్లాట్లలోకి రిటర్నబుల్ ప్లాట్లో ఇవ్వాల్సినటువంటి చేసి చూపించాల్సినటువంటి సౌకర్యాలు, రోడ్లు, డ్రైన్లు, ఎలక్ట్రిఫికేషను, డ్రైనేజ్ సిస్టమ్ కానీ అట్లాగే వీటన్నిటినీ గ్రీనరీ అన్నారు, 100 చెప్పారు కదా. వీటన్నిటికి ఎంత అవుతుంది, ఎప్పటికి అవుతాయి? ఇంకా ఏం సిగ్గుపడకుండా ఇంకా 50,000 ఎకరాలు కావాలంటున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఒక్క రైతుకి ప్లాట్లు వెనక్కి ఇవ్వలేదు, ప్లాట్లకి సౌకర్యాలు కల్పించలేదు, ఎప్పుడు అవుతాయో చెప్పే నాదుడు లేడు. ప్రజల మీద భారం ఉండదన్నారు, ఇదొక సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అన్నారు. భూమి విలువతోనే రాజధాని నిర్మాణం చేస్తామని చెప్పారు. నారా చంద్రబాబు నాయుడు గారు మున్సిపల్ మంత్రి నారాయణ గారు ఈ మధ్య మాట్లాడారు. ఏమని మాట్లాడారు? అసలు మామూలు చిలక పలుకులు పలుకుతున్నారు ఇద్దరు. మాకు 5,000 ఎకరాలు మిగులుతుంది, 5,000 అమ్మేసి అప్పు తీర్చేస్తా ఉన్నారు. అప్పు తీర్చేస్తారు 5,000 ఎకరాలతో. నారా చంద్రబాబు నాయుడు గారు కిందటి సంవత్సరం స్థలం కొనుక్కున్నాడు, 5 ఎకరాలు కొనుక్కున్నారు. 5 ఎకరాలు ఎకరం 3,80,00,000 పెట్టుకున్నారు. గజం 7,500 చొప్పున కొన్నారు. 5 ఎకరాలు 18 కోట్ల చిల్లర పెట్టుకున్నారు. మరి ఎకరం 4 కోట్లు కూడా లేదు కదా ఇవాళ ఉన్న విలువ. మళ్ళీ 5,000 ఎకరాలు ఎంత అవుతుంది అంటే మోసం కదా. రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టి అమరావతి నిర్మాణానికి బిల్డింగ్లు కడతాకే మీరు ఇప్పటికీ 47,000 కోట్ల అప్పు తెచ్చేస్తే, ఈ అప్పు కాకుండా రాష్ట్ర ఖజానా నుంచి కూడా మీరు ఖర్చు పెట్టారు కదా. అంటే 50,000-60,000 కోట్ల రూపాయలు బిల్డింగ్లు కడతాకే మీరు అప్పులు తెస్తే, ఇంకా రైతులకు ఇవ్వాల్సినటువంటి ప్లాట్లకి ఆటికిటికి ఎంత అవుతుంది, అప్పు ఎంత అవుతుంది? మీరు గజం ఎంత కొన్నారండి? మీ ఆస్తి మొత్తం 5 ఎకరాలు చిల్లర, 5 ఎకరాలు ఎన్నో సెంట్లు, మీరు కొన్నది ఎంత? 25,000 చిల్లర గజాలు, 27,000 గజాలు అని చెప్తున్నారు. 27,000 గజాలు, 25,000 చిల్లర గజాలు, గజం 7,500 చొప్పునే కదా మీరు కొన్నది. అంటే 7,000 ఇవాళ మార్కెట్ వాల్యూ 7,500 ఉంటే మరి 5,000 ఎకరాలు ఎంత అవుతుంది? 20,000 కోట్లు అవుద్దా అవదా సరిగ్గా? మరి 20,000 కోట్లతో ఎలా అప్పు తీరుస్తారు? మన ఆస్తి విలువ పెరిగాకంటే ఆస్తితో పాటు అప్పు కూడా పెరుగుతుంది, వడ్డీ పెరుగుతుంది కదా. అదే వాడు కడతాడు, ఎప్పటికి తీరేదా? నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలకి సంతకాలు పెట్టి మరి మీరు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీలకి అవి ఎంత బోగసో